వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో. ఆయన విజయవాడ తరలిస్తున్నారు. టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో అరెస్ట్ చేశారు. వంశీ పైన బిఎన్ఎస్ సెక్షన్ 140 ఆఫ్ 1, 308, 351 ఆఫ్ 3, రెడ్ విత్ 3 ఆఫ్ 5 కేసులు నమోదయ్యాయి. వల్లభనేని వంశీ పైన అట్రాసిటీ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. నేరం రుజువైతే వంశీకి 140 ఆఫ్ 1 యాక్ట్ కింద 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. వల్లభనేని వంశీ ఇంటికి నోటీసులు అంటించారు పోలీసులు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తున్నారు. ఏపీకి తరలించిన వెంటనే ఆయన్ని రిమాండ్కి పంపించే అవకాశం కూడా ఉంది. కోర్టులో ప్రొడ్యూస్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదై సత్యవర్ధన్ పైన దాడి చేయడంతో పాటుగా ఆయన్ని కిడ్నాప్ చేశారని ఒక కేసులో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దానికి ముందు వంశీకి ఇంటికి వచ్చిన పోలీసులు ఆయన నోటీసులు కూడా సర్వ్ చేశారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం ఈ సెక్షన్ల కింద, పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, ఈ సెక్షన్లకి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటూ వంశీకి నోటీసులు కూడా ఇచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఆ ఫోటోలో కనిపించే వ్యక్తే సత్యవర్ధన్. ఆయననే వల్లభనేని వంశీ కిడ్నాప్ చేసి ఆయన్ని ఇబ్బంది పెట్టారు. అందుకే ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకే పటమట పోలీసులు వల్లభనేని వంశీ పైన SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఆయన అరెస్ట్ని చేసి ప్రస్తుతం హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ సహకారంతో వంశీని అరెస్ట్ చేసి పోలీసు విజయవాడ తరలిస్తున్నారు.